అయితే ఈ సురేఖ గారి వ్యాఖ్యల వెనకాల ఇంకొక కారణం కూడా ఉంది అనేసి వస్తున్న వార్తలు ఏంటంటే హైడ్రా అంశాన్ని మర్చిపోవాలి, దాన్ని వెనకకు పంపించి దీన్ని ముందుకు తీసుకొస్తే హైడ్రా అన్నది మూలన పడిపోతాది అన్నట్లు రేవంత్ రెడ్డి సురేఖ తోటి ఈ వ్యాఖ్యలు చేయించారు అనేసి బలమైన ఆరోపణ. ఇవన్నీ కూడా పనికి మాలిన ముచ్చట్లండి. హైడ్రా ఆగుతుందండి ఇవాళతో అయ్యేదన్నా? హైదరాబాద్ నుంచి రేవంత్ కి అక్షింతలు పడ్డాయి. ఎవరన్నా అక్షింతలు అభినందించారు, ఆశీస్సులు అందించారు. అక్షింతలు కాదు, ఆశీస్సులు, దీవెనలు ఇచ్చారు. నువ్వు మంచిగా పని చేస్తున్నావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా అవినీతి చేస్తే హైకమాండ్ ఆ అక్షింతలు వేస్తుంది. రేవంత్ రెడ్డి ఏ అవినీతి చేయలేదు. ఈ 10 నెలల కాలంలో అభివృద్ధి పదం నడుపుతాడు. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని గతంలో కన్నా పెంచిండు. కేంద్ర ప్రభుత్వం మనం చెప్పింది దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ తలసరి ఆదాయం బేసుగా పెరిగిందని చెప్పి ఆర్థిక శాఖ చెప్పింది. నిన్నగా 10 రోజుల క్రితం చెప్పింది. ఇంకా అభినందించకుండా అక్షింతలు ఎందుకేస్తారు? రేవంత్ రెడ్డి ఏమన్నా 1000 కోట్లు ఏమన్నా దోచుకున్నాడా? హైడ్రా అనేది పని చేసుకుంటా పోతారు. 200 ఎకరాలని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా. అది కోట్లాది రూపాయలు విలువైనట్లు భూమిని, అది పర్యావరణాన్ని భవిష్యత్ తరాలను కాపాడేందుకు అది స్వాధీనం చేసుకున్నది. అభినందిస్తగా నీకు విమర్శించడానికి హక్కు ఏడుంది చెప్పండి? ఇంకా అంశం ఏడుంది చెప్పండి? హైకమాండ్ రేవంత్ రెడ్డి తిట్టడానికి కూడా ఎక్కడుంది చెప్పండి? ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు కదా, ఇవాళ ఒకప్పుడు హైదరాబాద్ అనే సుందర నగరం, భాగ్యనగరం, సహజసిద్ధమైనటువంటి సరస్సులు, కుంటలు, చెరువులు, వీటితో కొండలు గుట్టలతో నిర్మాణమైనటువంటి సహజసిద్ధమైనటువంటి ప్రాంతం. ఇవాళ మన స్వార్థం కోసం పచ్చని వాతావరణాన్ని, పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా మనం తప్పు చేస్తూ మన ముప్పుని మనమే కొని తెచ్చుకుంటాం. కాబట్టి ఒకప్పుడు ఉన్నట్టు తోటలు లేవు, పండ్ల తోటలు, బాగులు ఉండేవి. ఇవి ఉన్నాయి హైదరాబాద్ లో. తోటలు లేవు, బావులు లేవు, బాగులు లేవు, మరి బండ్లు లేవు, ఏమి లేవు. అన్ని కాంక్రీట్ జంగల్లో భాగం అయిపోయి 10 సంవత్సరాలలో జరిగిందా అంతకు ముందు నుంచి? అదే అంటున్నా, తప్పు ఎప్పటి నుంచో జరిగింది. అప్పుడు మరి చెప్పేది 10 ఏళ్లలో ఎక్కువ జరిగింది. 10 ఏళ్లలో ఎక్కువ జరిగింది. ఈ 10 ఏళ్లలో ఏమంటే బీజం పడింది ఎక్కడ? సరే, బీజం ఎప్పుడు పడినా గానీ అసలు బీజం ఎప్పుడైంది? 1908వ సంవత్సరంలోనే 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గారి హయాంలో మూసీకి కనీ విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున వరదలు వచ్చింది. 60 అడుగుల ఎత్తులో వరద పారితే సుమారు 15,000 మంది ఆ వరద దాటి కొట్టకపోయి జల సమాధి అయ్యారు. అవి అధికారిక గణాంక లెక్కలు, ఎవరి నిజాం లెక్కల ప్రకారం. కానీ మీ బోటి వాళ్ళు, నా బోటి వాళ్ళు, చరిత్రకారులు పుస్తకాలు రాసిన దాని ప్రకారం 80,000 మంది చనిపోయారు. అది ఎందుకు? మానవ తప్పిదాలే. ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండటం, ఇల్లు కట్టుకోవడం ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి ఉంది, నైజాం కాలం నుంచి ఉంది. అది ఆ విధంగా కొట్టకపోయి చనిపోవటం జరిగింది. ఆ చనిపోయే వాళ్ళలో 150 మంది వరద కొట్టుకుపోయే వాళ్ళు ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా ఉన్న ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక చింత చెట్టు 200 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. ఆ చింత చెట్టును పట్టుకొని 150 మంది చిటారి కొమ్మలు నిలబడి ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ విధంగా ఆ చింత చెట్లు అట్లాంటి పర్యావరణం, ప్రకృతి ఉండబట్టే బతికారు. కాబట్టి ఆ రోజే నిజాం ఏం చేసిండు? 1912వ సంవత్సరంలో 7వ నిజాం వచ్చిండు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు. ఆయనే చివరి నిజాం మన హైదరాబాద్ రాష్ట్రానికి. ఆయన ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి 1912లో వరద నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేశారు మూసీ నది పైన. తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు వినే ఉంటాం మనం. ఆయన ఖైరతాబాద్ లో ఇంజనీరింగ్ భవనం ఉంటుంది, మనం ఎప్పుడు చూస్తుంటాం. ఆయన గురించి కూడా తెలుసుకోవాలా. ఆయన తన ఆస్థానానికి పిలిపించుకొని ఈ హైదరాబాద్ జంట నగరాలుగా విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు 1908లో వచ్చిన వరదకు 15,000 మంది కొట్టకపోయారు. మళ్ళీ అట్లాంటి భవిష్యత్తులో జలప్రళయం రాకుండా ఉండాలంటే, వరదలు రాకుండా ఉండాలంటే సూచనలు చేయమంటే ఆయన మురుగునీటి వ్యవస్థను, పారిశుద్ధ్య వ్యవస్థను, నాళాలను ఎట్లా నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా మూసీ వరద హైదరాబాద్ లోకి రాకుండా ఉండాలంటే అక్కడ ఉస్మాన్ సాగర్ నిర్మించమని చెప్పాడు. 1920వ సంవత్సరంలో ఉస్మాన్ సాగర్ ను హైదరాబాద్ ఉత్తరాన్ని నిర్మించారు. అదేవిధంగా 27వ సంవత్సరంలో హిమాయత్ సాగర్ నిర్మించారు. హిమాయత్ సాగర్ ఏమో ఈసీ నదిపై ఉంది. అంటే మూసీ యొక్క ఉపనది ఈసీ నది. ఈసీ నది పైన హిమాయత్ సాగరు, మూసీ నది పైన ఉస్మాన్ సాగర్ నిర్మిస్తే ఆ మూసీ నుంచి, ఆ వికారాబాద్ కొండల్లో గుట్టల్లో నుంచి ఎక్కడి నుంచో వచ్చే ఆ వరద మొత్తం కూడా ఈ జంట జలాశయాల్లో చేరటం వల్ల హైదరాబాద్కు వరద ముప్పు తగ్గింది. ఆ విధంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఏ విధంగా ఆలోచన చేశారో రేవంత్ రెడ్డి గారు కూడా ఇది భవిష్యత్ తరాలకు పెనుముప్పు, భవిష్యత్ ప్రజల మనుగడకు ముప్పు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చెప్పేసి వారు హైడ్రా అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు. తప్పేం లేదు. ఇప్పుడు ఆ నీళ్లు, ఆ దాహార్తిని తీరుస్తూ జంట జలాశయాలు
జంట నగరాలకు దాహార్తిని తీరుస్తున్నాయి. కానీ మనం ఏం చేసినాం, ఆ జంట జలాశయాల రక్షణ కోసం 1996 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది, 1 జీవో తీసుకొచ్చింది. 80 యొక్క జంట జలాశయాల పరిధిలో 84 గ్రామాల్లో ఎటువంటి శాశ్వతమైనటువంటి ఆకాశ హార్మ్యాలు నిర్మించవద్దు అని చెప్పి ఒక జీవో తెచ్చింది. కానీ మనం ఏం చేస్తాం, అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, టీడీపీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఇంకెక్కువ చేసింది. మనం అందరం ఏం చేసినాం, ముప్పడిగా ఆ చెరువులు, కుంటలు, ఆ జంట జలాశయాల పరిధిలో శాశ్వతమైనటువంటి పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు నిర్మించుకున్నాం. ఈ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చింది అదే అధికారులు, వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి. తీసుకోండి, హైడ్రా తీసుకోండి, ఏ చర్యలు తీసుకోలేదు. అక్కడ బాధపడుతుంది అంటే హైడ్రా. ఇప్పుడు హైడ్రా విషయంలో హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ వ్యవస్థను, ఒక రాజ్యాంగంగా పటిష్టమైన సంస్థగా తీర్చిదిద్దుతున్నాం. దాదాపు చాలా మంది టౌన్ ప్లానింగ్ అధికారుల పైన, రెవెన్యూ అధికారుల పైన, నీటిపారుదల శాఖ అధికారుల పైన, మున్సిపల్ శాఖ అధికారుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసిన మొన్న. వాళ్ళని వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదైన, వాళ్ళని ఎందుకు రాలేదు? అంత పేపర్లు అన్నిటి బహిర్గతంగా వచ్చిన వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి. చాలా మంది, ఒక 10 మంది అధికారుల పేర్లు వచ్చినాయి బహిర్గతంగా. తప్పు చేసిన వాళ్ళ పైన తప్పకుండా శిక్షలు ఉంటాయి అని చెప్పి వాళ్ళ ఉద్యోగాలను సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళ పైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. కాబట్టి ఎవరో ఒకరు అడుగు వేయాలి. ఇప్పుడు ఎట్లుంటదంటే, ఈ విధంగా జనాల్లో ఈ విధమైన అరాచకం, అక్రమ నిర్మాణాలు పెరిగిపోయినప్పుడు రేపొద్దున ఇప్పుడు 1 కోటి మంది జనాభా అయింది, 1.5 కోటి జనాభా దాటి 2 కోట్ల జనాభా పెరుగుతుంది. ఈ జనాభా పెరిగే జనాభా ఈ రోజు చిన్న వర్షం వస్తే హైదరాబాద్ మొత్తం కూడా జలమయం అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటి పరిణామాల్లో భవిష్యత్ వరదల నుంచి హైదరాబాద్ ప్రజలను కాపాడాలంటే హైడ్రా నడుచుకుంటూ పోయి అక్రమ నిర్మాణాలను కూల్చడమే సరైనటువంటి చర్య అని చెప్పి రేవంత్ రెడ్డి గారు భావించారు. ఆ రోజు 7వ నిజాం ఏ విధంగా ఆలోచించారు, మేలు చేయటం విషయంలో, పర్యావరణాన్ని కాపాడటం విషయంలో, అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ఈ రోజు ఎప్పుడో 1908లో జరిగిన సంఘటన ఈ రోజు మీతో మాట్లాడుతున్నా, చాలా మంది చర్చించుకుంటున్నారు. ఈ రోజు రేపొద్దున భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి హైడ్రా చర్యల్ని భవిష్యత్ తరాలు కూడా చర్చించుకుంటాయి. రేవంత్ రెడ్డి గారు అనే ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ రోజు మనం ఈ విధంగా సురక్షితంగా హైదరాబాద్ లో జీవిస్తున్నామంటే ఆ మహానుభావుడే కారణం అని చెప్పి తప్పకుండా తలుచుకుంటారు. చరిత్ర పుస్తకాలు ఇది లిఖించబడి ఉంటది. కాబట్టి హైడ్రా అనేది ఇది ఏంటంటే మన కోసం, మన మనుగడ కోసం పనిచేస్తున్నటువంటి వ్యవస్థ. దీని తప్పకుండా ఇప్పుడు కొంతమేర దాని పరిధిని పని చేసుకుంటా పోతున్నప్పుడు అక్రమ నిర్మాణాలు తొలగించిన తర్వాత హైదరాబాద్ నగరం సురక్షితమైన తర్వాత హైడ్రా అనేది మళ్ళీ ఏమన్నా అక్రమ నిర్మాణాలు వస్తే అప్పుడు పనిచేస్తుంది.